ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాలని పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇడికి లేదు. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనక నుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి ఈగ్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. నేను ఆఫీసర్ని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉండాలా అక్కడ స్ట్రైక్ ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాలని పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇడికి లేదు. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనక నుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి ఈగ్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. నేను ఆఫీసర్ని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉండాలా అక్కడ స్ట్రైక్
ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే కోసేసి నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇదికి లేదు. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేల వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. నేను ఆఫీసర్ని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉండాలా అక్కడ స్ట్రైక్ ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే కోసేసి నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇదికి లేదు. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేల వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. నేను ఆఫీసర్ని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉండాలా అక్కడ స్ట్రైక్